మనము ఈ రోడ్ల మీద పోతుంటే ఎవరికైనా ఏమన్నా అయిందనుకో ఆయపాయ మీద ఉంటారు, పక్క పొంట ఈడవాడో ఆడవాడో ఏదో టక్కరై ఆయపాయ మీద ఉంటారు. అలా కొంతమంది ఏం చేస్తారు, ఏమో మనకెందుకు రాబాయి పోనీ మనం ఇంటికి పోదాం, ఎవరికి ఎక్కడికి వచ్చేది వాడు ఉంటేంది పోతేందని ఇట్లా అనుకుంటారు. కానీ ఒక బయటి దేశంలో పోరడు నోరు లేని మూగ జీవానికి వచ్చిన తక్లీఫ్ని ఎట్లా తీర్చిండో చూస్తారా? నేనైతే చూసి సప్పట్లే కొట్టినా, మీరు కూడా కొట్టాలి మరి, చూసుకోరి. శంగు నెగిరే లేడీని చూస్తే ఎంత ముద్దుగా అనిపిస్తుంది. అసొంటిది ఇంకా బుడ్డ లేడి పిల్ల ఎగిరి దుంకితే చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. కానీ 4 కాళ్ళ లేడి పిల్లని ఒక్క చేయితోని కాపాడిన ముచ్చటిది చూడుర్రి. ఈ లేడి పిల్ల ఉంది కదా, ఎట్లా పడ్డదో ఏం పాడో కానీ ఈ నదిలో పడ్డది. ఈత రాకనో ఈత శాత కాకనో కానీ ఆ నీళ్ళల్లో వాడు కొట్టుకపోతుంటే ఇగో ఈ పోరగాడు చూసిండు. అరే కొట్టుకపోతుందిగా పాపం అని ఎంబడే ఆ నీళ్ళల్లో దుంకి దాన్ని ఒక్క చేయితో లేపు పట్టుకొని ఇంకో చేయితో ఈత కొట్టుకుంటా బయటకు వచ్చిండు. మొత్తానికి ఎట్నో తక్లీఫుడు పడుకుంటా దాన్ని తీసుకొనే బయటకు వెళ్ళిండు. ఆ బుడ్డ లేడి పిల్ల పానాన్ని కాపాడిండు మొత్తానికి. ఇడు ఇంతకిది ఏడంటే మనతాన కాదు, బంగ్లాదేశ్లో అయిన ముచ్చటిది. ఇట్లా ఈ పోరగాడు సాహసంతో చేస్తున్న పని ముద్దుగా అనిపించి ఆన్నే ఉన్న ఒక ఆయన పోటువలు దించిండు. ఎట్లా దించిన పోటువలే ఇట్లా గోజి కట్టుకొని ఈదుకుంటా మొత్తానికి దాని పానాలు కాపాడిండు. కానీ పోరగాని ధైర్యానికి మెచ్చుకోవాలి కదా, శభాష్ రా తమ్మి. సాహసమే చైరాడింభక అన్నది కదరా